అంటే ప్రస్తుతం ఒక విద్యారంగం విషయానికి వస్తే ప్రస్తుతం అనేక బడ్జెట్లు జరిగాయి. అనేక సంవత్సరాలు ప్రభుత్వాలు, రాష్ట్రాలు మారాయి. ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ వ్యవస్థ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? మీరు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు చాలా కృషి ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ బడ్జెట్లో ప్రభుత్వానికి ఏ విధమైన సలహా ఇవ్వబోతున్నారు? ఒకటే అండి, అంటే నేను గతం నుంచి ప్రస్తుతం వరకు చేస్తున్నటువంటి ఒకే ఒక సలహా ఏంటి అంటే, ఎప్పుడైతే విద్యా రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ 2 డిజిట్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకు మౌలిక వసతులు స్కూల్స్ లోపల, కాలేజెస్ లోపల పెంపొందించబడతాయి. హ్యూమన్ రిసోర్సెస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అంటే ఈ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి రెండు ఎప్పుడైతే ఒక స్కూల్కు, కాలేజ్కి అందుబాటులో ఉంటాయో అప్పుడు మాత్రమే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, GER అంటే అడ్మిషన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ అందించాలి అంటే తప్పనిసరిగా బడ్జెట్ అలొకేషన్స్ పెరగాలి. మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం అంటే ఎలక్షన్స్ కన్నా ముందు మేనిఫెస్టో రూపొందించినప్పుడు 15% మేము తప్పనిసరిగా విద్యారంగానికి కేటాయింపులు జరుపుతాం ఒకవేళ మా ప్రభుత్వం ఏర్పాటైతే అని ప్రామిస్ చేసి ఎన్నికలకు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 months అయింది. లాస్ట్ ఇయర్ ఒక బడ్జెట్ను కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ లోపల కేవలం 7.6% మాత్రమే కేటాయింపులు చేశారు. 7.6%. అదే కాంటెక్స్ట్ లోపల మన పక్క రాష్ట్రం, అంటే ఏ రాష్ట్రం నుంచి అయితే మన రాష్ట్రం విడిపోయిందో ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోపల 12.6% బడ్జెట్ అలొకేషన్ జరిగింది. ఇంకొక పక్క రాష్ట్రం కర్ణాటక లోపల 11% జరిగింది. తమిళనాడు లోపల 14.1%, కేరళ లోపల 14%. అంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా లోపల ఉన్నటువంటి ఏ స్టేట్లో కూడా సింగిల్ డిజిట్ లేదు. మోర్ దాన్ 10% బడ్జెట్ అలొకేషన్స్ ఎడ్యుకేషన్ సెక్టార్కి జరిగింది. మన దగ్గర మాత్రం కేవలం 7.6%. మొన్నటి బడ్జెట్ లోపల 7.75%. అంటే భారతదేశం యొక్క యావరేజ్ గత 10 years నుంచి 14.7% బడ్జెట్ అలొకేషన్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్. అంటే భారతదేశం యొక్క సగటు 14.7%, సగటు చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం యొక్క సగటు గత 10 సంవత్సరాల నుంచి 6.6%. అంటే భారతదేశ సగటులో సగం సగటు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల విద్యారంగానికి కేటాయింపులు లేవు. మరి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఆర్థిక శాఖ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా మేనిఫెస్టో లోపల మీరు ఏదైతే మాట చెప్పారో 15% అలొకేషన్స్ టు ది ఎడ్యుకేషన్ సెక్టార్ బడ్జెట్ అలొకేషన్స్ ఏదైతే అన్నారో, సో దాన్ని తప్పనిసరిగా రాబోయే బడ్జెట్ లోపల మీరు అలొకేట్ చేయాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ విధంగా చేస్తే మనకు మీరు ఈ మధ్యకాలంలో ఒక 2 రోజుల క్రితం మీరు పేపర్ లోపల, మీడియా లోపల వినుంటారు, చూస్తుంటారు. ఒక స్కూల్లో 2 వాష్రూమ్స్ ఉన్నాయి. 175 మంది పిల్లలు పెద్ద క్యూ లైన్, ఒక 2-3 గంటలు నిలబడి క్యూ లైన్లో నిల్చున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యం. ఈరోజు మీకు యూడాయిస్ నివేదికను గమనించినట్లయితే భారతదేశం లోపల, పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రం లోపల 74% బాలురకు మాత్రమే టాయిలెట్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది. 85% గర్ల్స్ స్టూడెంట్స్కి మాత్రమే టాయిలెట్ సిస్టమ్ అవైలబుల్గా ఉంది. అంటే ఆ అవైలబిలిటీగా ఉన్నటువంటి టాయిలెట్ జస్ట్ గోడలకు మాత్రమే పరిమితమైంది. అందులోపల కొన్ని టాయిలెట్స్ లోపల వాటర్ ఫెసిలిటీ లేదు, కొన్ని టాయిలెట్స్ ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. అంటే ఉన్న నంబరే 85%, 100% కాదు. అంటే బాలికలు ఎవరైతే ఇప్పుడు భారతదేశం లోపల ఎప్పుడో భారత జాతి పిత మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటారు, ఎప్పుడైతే ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా ఎప్పుడైతే నడుస్తుందో రోడ్లపైన అప్పుడే దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి. బట్ నేనేమంటానంటే, ఎప్పుడైతే భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల లోపల అన్ని వసతులు, ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి టాయిలెట్ సిస్టమ్ పర్టికులర్గా గర్ల్స్ స్టూడెంట్స్కి ఎప్పుడైతే అందుబాటులోపలికి వస్తుందో అప్పుడు మాత్రమే భారతదేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టుగా నేను పర్సనల్గా ఫీల్ అవుతా. మరి ఈ కాంటెక్స్ట్ లోపల అసలే బడ్జెట్ అలొకేషన్స్ లేకపోతే ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది? వాటర్ ఉంటే టాయిలెట్ ఉంటుంది, వాటర్ ఉండదు. ఇవి 2 ఉంటాయి, మెయింటెనెన్స్ ఉండవు. ఎలక్ట్రిసిటీ ఉండదు, బ్లాక్ బోర్డ్ ఉండదు. బ్లాక్ బోర్డు ఉంటే ప్రాపర్ చాక్స్ ఉండవు. ఒకవేళ బ్లాక్ బోర్డ్ ఉంటుంది, చాక్ ఉంటుంది, దాని బ్లాక్ బోర్డ్ మెయింటెనెన్స్ ఉండదు. మరి వరల్డ్ ఈజ్ చేంజింగ్. వరల్డ్ సినారియో చేంజ్ అవుతూ ఉన్నప్పుడు డిజిటల్ బోర్డ్స్, డిజిటల్ ప్యానల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోపల పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న నేను చూశాను, ఇంటిగ్రేటెడ్ గురుకుల ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ను తెరపైకి తీసుకొచ్చింది. గత 7 నెలల క్రితమే
7 నెలల క్రితమే మన క్యాంపెయిన్లో భాగంగా నేను చెప్పాను, కులాల వారీగా మతాల వారీగా ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండొద్దు ఏ రాష్ట్రంలో అని చెప్పేసి. అంటే బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, అంటే సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు, ఎస్టీ గిరిజన గురుకులాలు అని చెప్పేసి కులాల వారీగా మతాల వారీగా ఎట్టి పరిస్థితి లోపల స్టూడెంట్స్ యొక్క మైండ్ లోపల అప్పుడే చిన్నతనం నుంచి విషపు మొక్కలు నాటొద్దు. సో నేను చదువుకున్న, మీరు చదువుకున్నారు, మనమందరం ఒకే క్లాస్ లోపల అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మనం చదువుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు వై మైనారిటీ గురుకులాస్, వై సోషల్ వెల్ఫేర్ గురుకులాస్, వై బీసీ గురుకులాస్? అంటే చిన్నతనం నుంచే మేము బీసీలము అని చెప్పేసి ఒక పార్టీషన్, ఒక గోడ పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మైనారిటీస్, మీ మైనారిటీస్ మాకు, మా కల్చర్ ఇది, మా ఇది అంటే ఒక పార్టీషన్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇంటిగ్రేటెడ్ ఉండాలి. ఒకే స్కూల్ లోపల అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉండాలి. అలా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలని చెప్పేసి గత 7 నెలల క్రితమే నేను నా క్యాంపెయిన్లో భాగంగా చాలా స్కూల్స్ని విజిట్ చేసినప్పుడు నా వ్యూస్ను షేర్ చేశాను. సో దానిలో భాగంగా నేను చూసాను సమీకృత గురుకులాలు అని చెప్పేసి. సో దట్ ఈస్ వెల్కమింగ్ డిసిషన్. ఎందుకంటే ఈ విధంగా ఉంటే కుల మత వైషమ్యాలు విద్యార్థుల యొక్క మైండ్ లోపల నాటుకుపో. సో ఇలాంటి సిస్టమ్ ఉండాలి. మరి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో జస్ట్ పేపర్లకు మాత్రమే పరిమితం కావద్దు, తప్పనిసరిగా బడ్జెట్ అలొకేషన్స్ ఉండాలి. మరి బడ్జెట్ అలొకేషన్ చేసినంత మాత్రాన సరిపోదు. ఇప్పుడు 100 రూపాయలు కేటాయింపు కేటాయించినటువంటి 100 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి మెకానిజం లేదు అనుకోండి, కేటాయింపులు వేస్ట్ కదా. మనం కేటాయింపులు ఎంత ఇంపార్టెంటో వాటిని ఖర్చు పెట్టడం ఇంపార్టెంట్. ఖర్చు పెట్టడమే ఇంపార్టెంట్ కాదు, ఆ ఖర్చు ఏ విధంగా జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేయాలి. మళ్ళీ ఇందులో 3 సెగ్మెంట్స్ ఉంటాయి బేసిక్గా: ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ 3 లోపల పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు, వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? తెలంగాణ సామాజికంగా ఆర్థికంగా వెనుకడుగు ఉన్నది అని చెప్పేసి. మరి ఇలాంటి సామాజిక నేపథ్యం, ఇలాంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు గ్రామీణ ప్రాంతాల లోపల ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ సెక్టర్ ఏదైతే ఉందో ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చే విధంగా ఉండాలి. ఈరోజు తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ పైన నమ్మకాన్ని కోల్పోయారు. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే అక్కడ పాఠాలు చెప్పారనో, లేకపోతే అక్కడ ప్రాపర్ వే లోపల మెయింటెనెన్స్ ఆర్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఉండదనో వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లోపల కొన్ని లక్షలు పెట్టి పంపిస్తున్నారు. అది పేరెంట్స్కి బర్డెన్. ఆబ్వియస్లీ పేరెంట్స్కి బర్డెన్ ఉండడం వల్ల వాళ్ళు మెంటల్ స్ట్రెస్ కూడా లోన్ అవుతూ ఉన్నారు. ఇదంతా ఉండొద్దు అంటే ఫ్రీ అండ్ స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్ అందించాలి. మరి అందించాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బి గివెన్ మోర్ ప్రయారిటీ రాదర్ దన్ ద సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కంపారిటివ్లీ. అంటే మీరు కంపేర్ చేస్తే ఎక్కువ మొత్తం లోపల ఫండింగ్ను మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ సెక్టార్కి ఇవ్వాలి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది పిల్లవాళ్ళకు. అండ్ పేరెంట్స్ అంటే ఇక్కడ క్వాలిటీ దొరుకుతుంది కాబట్టి మేము ఎందుకు ప్రైవేట్ స్కూల్స్లో మేము వేయాలి అని చెప్పేసి పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తారు. అంటే లక్షల ఖర్చు ఆదా అవుతుంది. ఈరోజు 78 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి, సుమారు ఈ సంవత్సరం నాటికి ఆల్మోస్ట్ 78 ఇయర్స్ అయింది. ఒక కుటుంబం సంపాదించేటువంటి 100 రూపాయల లోపల 80 రూపాయలు, సుమారుగా 80 రూపాయలు 2 అంశాలకు ఖర్చు చేస్తూ ఉన్నది. ఒకటి ఎడ్యుకేషన్, ఇంకొకటి హెల్త్. ఇవి 2 తప్ప పెద్ద ఖర్చు ఏముంటుందండి? ప్రతి వ్యక్తికి ఆల్మోస్ట్ 1 ఎకరో, 1/2 ఎకరో, 2 ఎకర్స్, 3 ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది. కూరగాయలు పండించుకుంటున్నారు, రైస్ పండించుకుంటున్నారు, తింటారు వాళ్ళు. బట్ ఈ 2 అంశాలు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, వీటికి అయ్యే ఖర్చు 80 రూపాయల దాకా ఉంది అని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. మరి ఈ ఖర్చు తగ్గించాలి అంటే ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీగా ఇస్తే ఒక నార్మల్ ఫ్యామిలీ ప్రైవేట్ చదువులకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేయవచ్చు. ఈరోజు మొన్న ఇచ్చినటువంటి రీసెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, రీసెంట్ డాక్యుమెంట్ లోపల యూడైస్ అని చెప్పేసి ఉంటుంది. సో యూడైస్ ప్లస్ డాక్యుమెంట్ ఏం చెప్తున్నదంటే గతం లోపల ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ వేరు, ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థ వేరు. గతంలో 100% ఎడ్యుకేషన్ను గవర్నమెంట్ సెక్టార్ కల్పించింది. కానీ ఈ రోజు నాటికి అంటే 2023-24 రిపోర్టు 25లో పబ్లిష్ అయింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల సుమారు 35% మంది మాత్రమే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 65% మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ లోపల చదువుతున్నారు. అంటే అర్థం ఏంటి? 100% పిల్లల లోపల 35% పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు, 65% పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. అంటే గవర్నమెంట్ యొక్క స్టాండర్డ్స్ అనేవి, క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ అనేది తగ్గుతూ ఉన్నది.
అదే రిపోర్ట్ ఇంకోటి కూడా చెప్పింది, మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో ఉన్నాయి. అంటే అన్నీ కలిపితే 36. ఆ 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, ఎడ్యుకేషన్ క్వాలిటీ లోపల తెలంగాణ యొక్క పొజిషన్, తెలంగాణ యొక్క కండిషన్ ఏంటంటే 35వ స్థానం. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. సో ఇదంతా ఒక రకంగా ఓవర్కమ్ చేయాలి అంటే మనం తప్పనిసరిగా కేరళ మోడల్, ఈరోజు అక్షరాస్యత లోపల కేరళ టాప్. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యం లోపల, సరే నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ద గవర్నమెంట్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్. కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది కేరళ లోపల. గతం లోపల ఢిల్లీ లోపల కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది. నేను ఏ ప్రభుత్వాన్ని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, ఏ ప్రభుత్వాన్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు, బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ప్రయారిటీని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. సో కేజ్రీవాల్ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ 21.1% కేటాయింపులు జరిపింది, 21.1% బడ్జెట్ అలొకేషన్స్. కేరళ లోపల యావరేజ్ 14% యావరేజ్గా ఉంది. 14% ఒక సంవత్సరం 15, ఒక సంవత్సరం 15.5%, ఈ విధంగా అలొకేషన్ జరుపుతూ ఉన్నది. అసలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎంత అసలు మన తెలంగాణ రాష్ట్రంతో పోల్చితే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అనేవి పెద్ద రాష్ట్రాలేం కాదు. అంటే భౌగోళిక విస్తీర్ణం పరంగా రాజస్థాన్ పెద్దగా ఉండొచ్చు, బట్ ఎడారి రాష్ట్రం. అలాంటి రాజస్థాన్ లోపల లాస్ట్ ఇయర్ 19.5% అలొకేషన్స్, ఛత్తీస్గఢ్ లోపల 19.4% అలొకేషన్స్. అంటే ఎక్కడ చూసినా కూడా టాప్ 20 స్టేట్స్లో తెలంగాణ అసలు లేనే లేదు. సో ఇలాంటి కండిషన్ నుంచి మనం కొంత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అంటే తప్పనిసరిగా 2 digits ఈ బడ్జెట్ అలొకేషన్స్ లోపల జరగాలి. అదే నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్. మొత్తానికి ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, పరిస్థితి చూసుకున్నట్టయితే వాష్రూమ్స్, మీరు ఇందాక చెప్పినట్టు వాష్రూమ్స్ 1-2 ఉంటున్న పరిస్థితి. ఓన్ బిల్డింగ్స్ అంటే ఇప్పుడు మనం ఇంత బంగారు తెలంగాణలో కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, మైనారిటీ ఏదైనా కావచ్చు, ఆ రెంటల్ బిల్డింగ్స్లో ఉండడం వల్ల ఆ పరిధి అనేది చాలా చిన్నగా ఉండడం, వాష్రూమ్స్ కట్టేయలేని పరిస్థితి. సో ఇప్పటి వరకు కూడా ఓన్ బిల్డింగ్స్లోకి రావట్లేదు. సో మీరు ఇప్పుడు అంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ధర్నాలు కావచ్చు, ఇప్పుడు మీరు గవర్నమెంట్కు సపోర్ట్గా ఉండబోతున్నారా, న్యూట్రల్గా ఉండబోతున్నారా? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఎండ్ కాబోతుంది, ఒక 1-2 monthsలో ఎండ్ కాబోతుంది. సమస్యలు జనరల్గా సమస్యలు వస్తున్నాయి, పేపర్లో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం. ఏమైనా సమస్యలు రేజ్ అయితే మీరు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయా? ఆబ్వియస్లీ 100% అండి. ఎందుకంటే గవర్నమెంట్కి సపోర్టు, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ఇష్యూ బేస్డ్గా తప్పనిసరిగా విద్యారంగానికి సంబంధించి పర్టికులర్గా ప్రసన్న హరికృష్ణ కొట్లాడతాడు. సో నిన్నగాక మొన్న ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఇచ్చోడలో ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థిని చనిపోయింది డ్యూ టు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయింది. అంటే ఆమె చనిపోవడం, ఆమె ఒక్కరు మాత్రమే చనిపోయినట్టు కాదు. ఇక్కడ గత 15 నెలల నుంచి, ఈ ప్రభుత్వం ఏర్పాటైన 15 నెలల కాలంలో సుమారుగా 83 మంది పిల్లలు ఈ ఫుడ్ పాయిజన్తో చనిపోయారు. ఏం సమస్య వస్తుంది? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, 2 వ్యక్తులు చనిపోయినప్పుడు దాని మీద ఇమీడియట్గా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? తప్పనిసరిగా రెస్పాండ్. అంటే ఫుడ్ పాయిజన్ జరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. కొనుక్కొచ్చినటువంటి మార్కెట్ నుంచి కొనుక్కొచ్చినటువంటి కూరగాయలు కావచ్చు, లేకపోతే కిరాణా షాప్ నుండి తీసుకొచ్చినటువంటి వివిధ రకాల ఇంగ్రీడియంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడ వాష్రూమ్ లోపల పనిచేసేటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వారు ప్రాపర్గా బౌల్స్ను ప్రాపర్గా క్లీన్ చేయకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే నిన్న చేసినటువంటి కర్రీస్ని ఈరోజు చేసినటువంటి కర్రీస్ 2 కూడా కలిపి పెట్టడం వల్ల కావచ్చు. రకరకాల కారణాలు ఉంటాయి ఫుడ్ పాయిజన్, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కండిషన్స్ అరైజ్ అయినప్పుడు తప్పనిసరి గవర్నమెంట్ కొంత స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి. మరి ఇలాంటి యాక్షన్స్ పైన తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ గవర్నమెంట్కి సజెషన్ చేస్తాడు. అండ్ మీరు చెప్పినటువంటి గురుకుల సిస్టమ్ ఏదైతే రెంటెడ్ బిల్డింగ్స్ లోపల, సో ఇక్కడ మొన్న సమీకృత గురుకుల వ్యవస్థ ఏదైతే ఉందో అది ఒక రకంగా 55 స్కూల్స్ను మేము ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో అని చెప్పేసి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. సో దట్ ఈస్ వెల్కమింగ్ డిసిషన్. ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్. సో తప్పనిసరిగా ఒక వ్యక్తిగా, విద్యావేత్తగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను తప్పనిసరిగా గవర్నమెంట్ను అప్రిషియేట్ చేస్తాను. బట్ ఈ 55 నియోజకవర్గాల లోపల 55 స్కూల్సే కాదు, ఎవ్రీ మండల్ లోపల తప్పనిసరిగా ఇదే క్వాలిటీ, ఇదే స్టాండర్డ్స్తో స్కూల్స్ను ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రెంటులు లక్షల రూపాయల రెంట్స్ను మనం కడతా ఉన్నాం.
సో వై డోంట్ వి కన్స్ట్రక్ట్ ఏ న్యూ బిల్డింగ్? ఎందుకు మనం న్యూ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయొద్దు? ఎందుకు ఇంటిగ్రేటెడ్ 4 రకాల స్కూల్స్కు సుమారుగా మీకు 2-3 లక్షల బిల్డింగ్ రెంట్ ఉందండి. అంటే మైనారిటీ ఉంది, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా బీసీ వెల్ఫేర్. అంటే 4 రకాల స్కూల్ సిస్టమ్స్ లోపల అట్లీస్ట్ 2 lakhs పర్ మంత్, అంటే 8 లక్షలు ఒక బిల్డింగ్ రెంటే కట్టేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు 8 లక్షలతో ఒక పెద్ద బిల్డింగ్ ఒకే వేదిక పైన అన్ని రకాల కులాలు మతాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకునేటువంటి క్వాలిటీ హై స్టాండర్డ్స్తో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయొచ్చు. సో అది ఆ ఇనిషియేటివ్ గవర్నమెంట్ నుంచి జరిగింది. అది అన్ని మండల్స్ లోపల జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి భవిష్యత్ కార్యాచరణ అనే దానికి సంబంధించి ఇష్యూ బేస్డ్గా తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ కొట్లాడతాడు. పర్టికులర్గా విద్యా వ్యవస్థకు సంబంధించి మీరు మర్చిపోతున్నారు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇబ్బంది అవుతుందేమో. ఇబ్బంది ఏముంటుందండి? విద్యా వ్యవస్థకు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా విద్యా వ్యవస్థకు సంబంధించి సలహాలు కానీ సూచనలు కానీ నా వైపు నుంచి ఉంటాయి. అండ్ ఎక్కడైతే తప్పిదాలు జరుగుతాయో ఆ తప్పిదాలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తాం, మీ దృష్టికి కూడా తీసుకొస్తాం. మీ దృష్టికి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. తప్పనిసరిగా సమస్యల పట్ల ప్రసన్న హరికృష్ణ స్పందిస్తాడు. అంటే మొత్తానికి ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లు మొదటి ప్రయత్నంలోనే 60,000 మెజారిటీ, అంటే మంచి ఫిగర్, మంచి 60,000 ఓట్లు ఇచ్చిన మీ టీంకు ఏం చెప్పబోతున్నారు? మా టీంకి నేను ఏం చేసిన తక్కువనే, వారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానండి. ఆల్రెడీ కృతజ్ఞత సభ లోపల కూడా ఇక్కడ నాకు వేదిక లేదు కాబట్టి నేను కంప్లీట్గా నీల్ డౌన్ చేసి నా యొక్క గుండె లోతుల నుంచి వాళ్ళకు కృతజ్ఞతలు తెలిపాను. నా కోసం పనిచేసినటువంటి నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా స్టూడెంట్స్, నేను తెలియకుండా కూడా ఈయన గెలవాలి, ఈయన గెలిస్తే బాగుంటుంది భవిష్యత్తుకి అనేటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారందరికీ మీ ద్వారా పాదాభివందనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ హూ సపోర్టెడ్ మీ. సో ఇది గెలుపోవటంలో ఎలా ఉన్నా కానీ తన కార్యాచరణ మొత్తానికి ఖచ్చితంగా, అంటే ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ సమస్యలపైన ఖచ్చితంగా పోరాడతాను, రోడ్డుపైకి వచ్చి కూడా పోరాడే పరిస్థితి కూడా చూస్తారు, చాలా భరోసాని ఇస్తానని చెప్తున్న పరిస్థితి.